నమస్తే అండి రైతులందరికీ. మన పిడుగురాళ్ల వాసవి సీడ్స్ వారి దగ్గర నుంచి జూన్లో రేవతి అనే విత్తనం తెచ్చాము. ఈరోజు మన చేను చూడటానికి సీడ్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు. మనం చేను చూద్దాం రండి. నమస్కారం అండి. మాది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామం. నేను వాసవి సీడ్స్ వారి దగ్గర రేవతి అనే సీడ్స్ తీసుకున్నాను. ఈ విత్తనం చాలా మంచిగా కాపు కానీ మంచిగా మల్లెపూ ఏ విధంగా అయితే మల్లెతీగ ఏ విధంగా అయితే పాకిందో ఆ విధంగా పాకి క్రాప్ కూడా మంచిగా కాసింది. మీరు చూసినా ఈ విధంగా ఉండాలి. క్రాప్ బాగుంది. రైతు వేయాల్సిన విత్తనం ఇది. క్రాప్ కూడా చిక్కటి కాపు చాలా బాగుంది. రైతు వేసుకోవచ్చు. బొబ్బర తక్కువ అండి. చేను మొత్తం మీద కూడా ఒక 10 చెట్లు కూడా తక్కువే. బొబ్బర లేదు, నల్లి కూడా ఏమంత లేదు. బొబ్బర కూడా తట్టుకొని మంచిగా క్రాప్ ఇస్తుంది. ఇది చాలా మంచి విత్తనం ఇచ్చారు వాసవి సీడ్స్ వారు. రేవతి ఫార్మాటెక్ వాళ్ళ రేవతి. చాలా మంది అడుగుతున్నారండి చూసి. మందు కట్టలు ఎకరానికి వచ్చేసి 12 కట్టలు వేశానండి. ఎకరానికి 12 కట్టలు చొప్పున వేస్తాను. 10 రోజులకు ఒకసారి మందు కొట్టినా కూడా నల్లికి బాగా తట్టుకుంటుంది. బొబ్బర కూడా చాలా. నా పేరు షేక్ మహబూబ్ జానీ అండి. చేను మొత్తం ఒకే టైప్ అండి. ఏది రిమార్క్ ఏమి ఉండదు. చేను ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా చూసారో పక్క ఫైర్ చూసినా కూడా అదే విధంగా ఉంటుంది. హైట్ దగ్గర నాకు నా ఛాతీ వరకు వచ్చిందండి. ఫైర్ తొక్కటం వల్ల హైట్ కనబడడం లేదు. ఈ విధంగా ఉంటే రైతుకి ఎకరానికి 30 క్వింటాల వరకు బాగా వస్తుందండి. జానీ అండి, మహబూబ్ జానీ. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి. వాసవి సీడ్స్ వాళ్ళు మాత్రమే ఇచ్చారు ప్రస్తుతం. ఈ విత్తనం కూడా తొందరగా పండిపోయి కూడా తాలు శాతం చాలా తక్కువ ఉంది. తాలు శాతం కూడా చాలా తక్కువ. తాలు శాతం కూడా చాలా తక్కువ శాతం ఉంది. బొబ్బర నల్లికి బాగా తట్టుకుంటుంది. రైతులు చాలా నమ్మకంగా వేసుకోవచ్చు. చెప్తామండి. ఈ విధంగా కాసినప్పుడు ఇంకా చెప్పకుండా ఎట్లా ఉంటాం? రైతు ఏం నష్టం అండి? చూస్తున్నారు కదా ఈ కాపు. ఇప్పుడు ఏం తక్కువ ఉందని రైతు నష్టపోతాడు చెప్పండి? ప్రతి చెట్టు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధంగానే ఉంటది చెట్టు. రేవతి పిడుగురాళ్ల శ్రీ వాసవి సీడ్స్ వారి దగ్గర తెచ్చామండి. రైతులు అండి చాలా మంది మంచి విత్తనం ఇది వేసుకోవచ్చు. గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. మంచిగా ఉంది ఈ విత్తనం. రేవతి అండి, రేవతి ఫార్మాటెక్ వాళ్ళ రేవతి. పిడుగురాళ్ల వాసవి సీడ్స్ వారి దగ్గర దొరుకుతుందండి. నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనం ఒక 2 ఎకరాలు పెడదాం అనుకుంటున్నానండి. ఈ ఇయర్ 1 ఎకరానికి చూశాను. నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనం ఒక 2 ఎకరాలకి పెట్టి చూద్దాం అనుకుంటున్నా. ఒక 10 రోజుల్లో సంక్రాంతికి ముందు కోపిద్దామని అండి. సంక్రాంతి
జానీ, మహబూబ్ జానీ. చెప్తానండి, నిర్భయంగా చెప్తాను. మల్లె తీగ ఏ విధంగా పాకిందో ఆ విధంగా పాకి క్రాప్ కూడా మంచిగా కాసింది. బొబ్బర లేదు, నల్లి కూడా ఏమంటారా లేదు. బొబ్బర కూడా తట్టుకొని మంచిగా క్రాప్ ఇస్తుంది ఇది. పండిపోయి కూడా తాలు శాతం చాలా తక్కువ ఉంది. తాలు శాతం కూడా చాలా తక్కువ. రైతులు చాలా నమ్మకంగా వేసుకోవచ్చు. రైతులు ఏం నష్టం అండి, చూస్తున్నారు కదా ఈ కాపు. పిడుగురాళ్ళ శ్రీ వాసవి సీడ్స్ వారి దగ్గర తెచ్చామండి. గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. మంచిగా ఉంది ఈ విత్తనం. వాసవి సీడ్స్ వారి దగ్గర దొరుకుతుందండి.